దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మన ధ్యానాంశముగా దానియేలు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 3-4 వచనాలు. రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ప్రియమైన వారలారా, మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా శ్రేష్టమైనటువంటి జీవితాలు మీకు మరొకసారి పునరంకితము చేసుకోవడానికి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్ర. మీ స్తుతులకే నీకు వందనాలు. మీ ఆత్మ కార్యాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కనుక ఈ పునరుద్ధాన దినములో మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ వాక్యమును బట్టి ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యమును మేము ధ్యానిస్తుంటుండగా మాతో నివసించమని, మాలో మీ ఆత్మ కార్యములు జరిగించమని, ప్రతి విధమైన అపవాది క్రియల నుంచి మమ్మల్ని విడిపించమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మనం గమనం చేసినట్లయితే నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలులో మరి కొంతమందిని చెరపట్టి బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనలో యవనస్తులైనటువంటి బిడ్డల్ని కొందరిని వారు ఆ చెరకు తీసుకుని వెళ్ళారు. ఆ చెరకు తీసుకువెళ్ళబడిన వారిలో ఒక చక్కటి లక్షణములు కలిగిన ఒక గుంపును ఏర్పరచాలని రాజు ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే మీరు గమనించారు, ఇక్కడ ఆ ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై అనేటువంటి వారు, ముఖ్యమైనటువంటి వారిని ప్రభు ఏర్పరుస్తున్నాడు. ఈ మాట ఎవరికి చెప్పాడు? అష్పెనజు అనేటువంటి నపుంసకుల అధిపతిని పిలిపించి రాజు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, రాజు కోరుకున్న ఆ చిన్న గుంపులో ఎవరు ఎటువంటి స్థితిని కలిగి ఉండాలో వివరించాడు, కోరుకున్నాడు. ఇట్టి వారు నాకు కావాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైన గుంపు, ఒక ప్రత్యేకమైనటువంటి గుణగణాలు కలిగిన వారు తనకు కావాలి అని ఎంచుకుంటూ ఉన్నాడు. ఈ గుణగణాలు కలిగినటువంటి వారు మరి సామాన్యులుగా ఉండడానికి వీలు లేదు. వీరు శ్రేష్టమైన వారిగా ఆ సముఖములో, రాజు సముఖములో నిలబడగలిగేటువంటి వారు కావాలి. అంటే రాజు సహవాసములో ఎదగవలసిన వారు, ఆ రాజు సముఖమునకు సరిపడగలిగినటువంటి అనుభవములు కలిగిన వారు, లేక గుణ లక్షణములు కలిగిన వారిని ఉన్న వారిలో నుంచి ప్రత్యేకంగా ఏర్పరచాలి. ఇది రాజు యొక్క కోరిక. ఎందుకంటే వారు రాజుకు అవసరము అని గుర్తెరిగాడు. ఈ విషయం ఎవరికి చెప్పాడు అంటే
అష్పెనజు అనేటువంటి నపుంసకుల అధిపతికి తెలియపరిచి చెరగా తీసుకురాబడిన వారిలో యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకి దండెత్తి వెళ్ళాడు. యెరూషలేమును ముట్టడించి అక్కడ నుండి మరి మరి అక్కడ దేవుని మందిరంలో వాడే ఉపకరణాలు, అలానే మరి కొంతమందిని చెరగా తీసుకుని వచ్చారు. చెరగా తీసుకురాబడిన వారిలో నుంచి కొంతమందిని ప్రత్యేకించమని చెప్తున్నాడు. ఆ ప్రత్యేకించబడవలసినటువంటి వారికి కావలసిన గుణగణాలు, ఉండవలసిన గుణగణాలు ఏంటంటే, ఇక్కడ మీరు గమనించండి, లోపము లేని వారు. మొదటి లక్షణం లోపము లేని వారు. రెండో సౌందర్యము కలిగినటువంటి వారు. మూడో సకల విద్యా ప్రావీణ్యము కలిగినటువంటి వారు. అన్ని విద్యలలో ప్రావీణ్యత కలిగిన వారు. అలానే ప్రియులారా, 4వది జ్ఞానము కలిగిన వారు. 5వది తత్వజ్ఞానము కలిగిన వారు. గమనించండి, తత్వజ్ఞానము కలిగిన వారు. 6వది రాజు నగరములో నిలవదగినటువంటి వారు, అర్హులు. అంటే రాజటీవి కలిగిన వారు, రాజసం కలిగిన వారు, రాజు కొరకు రోషము కలిగి ధైర్యముగా యుద్ధ రంగములో నిలబడగలిగి శత్రువును ఎదిరించగలిగినటువంటి వారు. 6 లక్షణాలు చూసాం. 7వ విషయం ఏముందంటే, వీళ్ళకి ప్రత్యేకించబడిన వారికి కల్దీయుల విద్య నేర్పించాలి. కల్దీయులు వీరి విద్య నేర్పించాలి. ఈ 7 గుణగణాలు వారిలో ఉండాలి అన్నాడు. ప్రత్యేకించబడినటువంటి వారిలో 7 గుణగణాలు ఉండాలని ఆ నపుంసకుల అధిపతికి రాజు ఆజ్ఞాపించాడు. అంటే రాజుకు కావలసినటువంటి వారు ఆషామాషి మనుషులు కాదు. మన భాషలో చెప్పాలంటే ఉట్టుట్టు వాళ్ళు రాజుకి అవసరం లేదు. రాజు కోరుకున్నాడు అంటే ఆ రాజుకు తగినటువంటి నైపుణ్యము కలిగిన వారు మాత్రమే రాజుకు కావాలి. ఆ సామ్రాజ్యంలో ఎట్టి ఆ లక్షణాలు కలిగిన వారు కావాలో రాజుకు తెలుసు. ఎందుకంటే రాజ్యాన్ని పాలించేవాడు, ఆ ప్రజల కొరకు, వారి క్షేమము కొరకు ఆలోచించేవాడు, ఆ ప్రజల క్షేమాన్ని మరి ఎరిగినటువంటి వాడు రాజు కనుక ఆ రాజు ఎటువంటి గుణ లక్షణములు కలిగిన వారు రాజ్యానికి అవసరమో ఎరిగినవాడు. అలా ఎరిగినటువంటి ఇతడు వారి అర్హతను బట్టి, అక్కడ రాజుకు కలిగినటువంటి దివ్య లక్షణాలను బట్టి వీరు కూడా అట్టి అనుభవాలు కలిగిన వారై ఉండాలి. ఇది వారికి కావాల్సింది. మరి అలానే మనము కూడా అట్టి అర్హతలు కలిగి మరి రాజులకు రాజును ప్రభులకు ప్రభును అయిన ఆ యేసుక్రీస్తు సామ్రాజ్యములో రాజ్య సువార్తను ప్రకటించడానికి, అనేకులను ఆయన చిత్తానుసారంగా నడిపించడానికి, అనేకులు మారు మనసు అనుభవాన్ని పొందుకునే రీతిలో ఈ సువార్త, రక్షణ సువార్త ప్రకటించడానికి లోకములో నుండి ప్రత్యేకించబడవలసిన వారమై ఉన్నాం. లోక ఆశల నుంచి, లోకానుసారమైనటువంటి జీవితం నుంచి మనం కూడా ప్రత్యేకించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఒక లోకానుసారమైనటువంటి రాజే అట్టి కోరిక కలిగి ఉంటే, మరి మన ప్రభు రాజులకు రాజు అని మనం పేరు పెట్టుకున్నాం కదా, మరి ఆయనకు ఎటువంటి వారు ఇష్టమై ఉంటారో, ఆయన రాజ్యానికి తగిన వారు ఎటువంటి గుణగణాలు కలిగిన వారు ఏంటారో మరి గమనించండి. ఇక్కడ మనం గుర్తు ఉంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, రాజు తానే స్వయంగా తనకు కావలసిన వారిని ఎంచుకోలేదు. వారి మీద నాయకుడుగా ఉంచినటువంటి ఆ యొక్క మరి ఈ అష్పెనజు అనే నపుంసకుల అధిపతికి ఈ బాధ్యత అప్పగించాడు.
నపుంసకులు అంటే ఎవరై ఉంటారు అని మనం ఒకవేళ ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో నపుంసకులు అంటే దేవుని సేవకులు, సువార్థికులు, రాజ్య సువార్తను ప్రకటించేటువంటి వారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూస్తే ఈ మాట అక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే నపుంసకులు అంటే ఎవరు అనేది ప్రభు చాలా స్పష్టంగా రాశాడు. చక్కటి మాటను మనం చదువుకుందాం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పారు. దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము ఎవరైతే తమ్మును తాము నపుంసకులుగా చేసుకుంటూ ఉన్నారో వారు దేవునికి కావాలి. కాబట్టి అందు నిమిత్తము ప్రభు అంటాడు, తన తల్లినైనను తండ్రినైనను సహోదరుడనైనను సహోదరుడైనను భార్యనైనను పిల్లలైనను ద్వేషించి విడిచిపెట్టేటువంటి వారు మరి పరలోకములో నపుంసకులుగా దేవుని చేత ఏర్పరచబడుతున్నారు అనే మాటను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అందుకనే మెల్కీసెదెకు అనేటువంటి ఆ ఆ దేవుని యొక్క ఏర్పాటులో ఒక యాజకుడు మనకు కనపడుతున్నాడు. మెల్కీసెదెకు అనేటువంటి యాజకుడు. ఆ యాజకుడి విషయంలో ప్రభు పలికినటువంటి మాటలు ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చూస్తే ప్రభు చక్కటి విషయాలు ఇక్కడ బోధించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 విషయాలు మనం మొదటిది మనం చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. నపుంసకుడు అంటే ఎంత లోతైన భావాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథం. ప్రియమైన వారలారా, ఈ మెల్కీసెదెకు వలె క్రమము కలిగి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి నపుంసకుల అధిపతి ఏ విధంగా రాజు చేత ఆజ్ఞ పొందాడో అలానే మన ప్రభు కూడా మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ ప్రభు మనకి చెప్పే మాట ఏంటంటే, ఈ అధిపతి నపుంసకులు అంటేనేమో మరి కాపరి అన్నట్టుగా మనం చదువుకున్నాం. అధిపతి మెల్కీసెదెకుకు దేవుడు సాదృశ్యంగా చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మెల్కీసెదెకు అపోస్తలులకు సాదృశ్యంగా, లేక ఈ యొక్క నపుంసకుల అధిపతి అంటే అపోస్తలులకు సాదృశ్యంగా మనం చూడాలి. గమనించారు కదా? నపుంసకుడు అనేటువంటి వాడు సేవకుడు, పాస్టర్ గారు. అధిపతి అనేటప్పటికీ ఆ అపోస్తలులకి సాదృశ్యంగా చూపబడుతున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం.
దేవుని కొరకు నిరంతరము పనిచేయగలిగిన వాడు, దేవుని కొరకు నిరంతరము జీవించగలిగిన వాడు, దేవుని కొరకు సమయమందును అసమయమందును ప్రభు పని చేయగలిగిన వాడు. అదే విషయం పౌలు గారు తిమోతికి చెప్పాడు. తిమోతి, నువ్వు పరిచర్య విషయంలో, దేవుని పని విషయంలో రాత్రనక పగలనక సమయమందును అసమయమందును నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు అనే విషయాన్ని చెప్పాడు. సమయమందును అసమయమందును నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదివితే ఇక్కడ చూడండి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించము, బుద్ధి చెప్పుము అనేటువంటి ఇన్ని లక్షణాలు కలిగి సేవకుడు ఉండాలి అని మనకి జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా మనం గమనిద్దాం, పరిచారకులుగా మాత్రమే కాక అధిపతులుగా అపోస్తులుగా దేవుని పనిలో మనకి ముందు సాగవలసిన వారు అంటున్నాం. అది కొలసి పత్రికలో ఒక మాటను ఈ సందర్భంగా మనం చదవగలిగితే, కొలసిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని కానీ మీరు చూస్తే ఈ అధిపతి అనే పదానికి సరిపడేటువంటి అపోస్తలత్వాన్ని గురించి ప్రభు ఇక్కడ రాసి పెట్టాడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, గమనించండి, అధిపతి అనగా అధిపతికి నపుంసకుల అధిపతికి ఇచ్చినటువంటి పని ఏంటంటే, అప్పగించిన పని ఏంటంటే, నీవు ప్రత్యేకించడానికి కావలసిన గుణ లక్షణాలను మేము చెబుతూ ఉన్నాం. ఈ గుణ లక్షణాలు కలిగిన వారిని ప్రత్యేకించి రాజ సముఖములో నిలబెట్టు అన్నాడు. అలా దేవునికి కావలసిన వారిని ఈ లోకములో ప్రత్యేకించి ఏర్పరచి వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగే పనిని అపోస్తలులకు దేవుడిచ్చాడు. కాబట్టి పౌలు గారు ఈ మాట కొలసీ సంఘానికి చెబుతూ దాని గురించినటువంటి లోతైన విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా, ఏ లోపము లేని వానిగా, అన్నిటి యందు ఎదిగి పరిపూర్ణత కలిగిన వానిగా, సంపూర్ణిగా నీవు ఆయన ఎదుట నిలబెట్టాలి. ముందు నువ్వు సంపూర్ణంగా చేసి తదనంతరం ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ బాధ్యత అపోస్తలత్వం కలిగిన వారికి దేవుడు అప్పగించాడు. అంటే పిలువబడినటువంటి వారు, ప్రభు పనికి పిలువబడినటువంటి వారికి ఈ అపోస్తలత్వాన్ని దేవుడు అప్పగించాడు. కనుక మరి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, ఎట్టి మనస్సు కలిగిన వారు దేవునికి అవసరమో ఆ దేవునికి అవసరమైన వారిని గురించి వాక్యం ఏది బోధిస్తూ ఉందో దానిని మనం ఎరిగి బోధించి వారిని పరిపూర్ణులుగా చక్కదిద్ది ఏర్పరిచి అమర్చి వారిని ప్రభు చెంతకు నడిపించవలసిన వారు పెడుతున్నాం. ఇదే విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి కూడా పౌలు గారు రాసినట్టు మనం చూస్తాం. ఫిలిప్పీలకు ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాశాడు. 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదవగలిగితే, ఎట్టి వారు దేవునికి, దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు అవసరమో వివరిస్తా ఉన్నాడు. చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనుడును పరదేశుడైందక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను
దేవుని ఇంటి వారనై ఉన్నారు. మీరిక పరదేశులు కారు, దేవుని ఇంటి వారు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఇంటిలో సభ్యత్వాన్ని కలిగిన వారు మీరు. ఎందుకంటే మీలో పరిశుద్ధత ఉన్నది. యేసు రక్తములో మీరు కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. కాబట్టి మీరు ఈ లోక సంబంధులు కారు అని ఎరిగి ప్రభు కొరకు ఆయన ఇంటి వారనే విషయాన్ని ఎరగండి. అంతేకాదు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కట్టబడుచున్నారు కాదు, కట్టబడి ఉన్నారు. అంటే ఆల్రెడీ వీళ్ళు దేవునికి అనుకూలమైన వారిగా సిద్ధపరచబడిన వారే, దేవునికి ఇష్టమైన వారి వరుసలో ఉన్నారు, దేవుని పనికి అర్హత కలిగిన వారిగా ఉన్నారు. దేవుని కొరకు ఎటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవితం అవసరమో అట్టి జీవితాన్ని వీరు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. మీరే దేవుని యొక్క ఆలయమని పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక 3:16 చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి ఆ మందిరానికి సరిపడే ఆ పరిశుద్ధమైన జీవితాలు మీకు అవసరం కనుక ఆ జీవితాలు కలిగి అలా మందిరముగా మీరు కట్టబడడానికి అభివృద్ధి పొందుతున్నటువంటి ఆ ఆత్మీయత మీలో ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఆయనలో మీరు కూడా, ఈ వాక్యాన్ని వింటున్న వారు మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు ప్రభు మీలో నివసించాలి, అందుకొరకు మీరు కట్టబడుచున్నారు, అందుకొరకు మీరు ఏర్పరచబడుచున్నారు అని ప్రభు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనించండి. కాబట్టి ఆయన మనలను ఆయన సహవాసంలోనికి పిలిచాడు. ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఆ పిలుపును అందుకొని ఎవరైతే ఆయన సహవాసంలోనికి మరి వెళ్ళి ఆ సహవాసాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారు దేవునికి ఇష్టలు, దేవుడు వారి పక్షంగా నమ్మకమైనటువంటి కార్యములు జరిగించువాడుగా ఉన్నాడు అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పాడు. మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం గాని మీరు చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక ఈ నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆయన పరిచర్య కొరకు, ఆయన సహవాసానికి, ఆయన సన్నిధికి పిలిచాడు. కాబట్టి మీరు ఆ సహవాసములో ఎడతెగక పరిపూర్ణత కలిగి ఎడతెగక ఉండండి అన్నాడు. 2వ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఈ మాట ప్రభు చెప్పాడు. గమనించండి. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండండి. వాళ్ళు ఉన్నారు అపోస్తలులు, అలానే మీరు ఉండండి అని, అలా ఉంచడానికి ప్రత్యేకించబడిన వారిని ఏర్పరచడానికి ఈ నపుంసకుణ్ణి రాజు ఎంచుకున్నట్టు ప్రభు ఆయన బిడ్డల్ని తయారు చేయడానికి వీళ్ళని ఎంచుకున్నాడు. అంటే ఆ ఇహలోక మాలిన్యం అంటకుండా, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలు ఏమీ వారి హృదయాల్లో ఊడు కట్టుకోకుండా ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్య స్థాపన కొరకు, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు, నిత్యత్వము కొరకు ఎవరైతే ఆలోచించి జీవించగలుగుతారో అట్టి జీవితము కలిగిన వారిని నపుంసకులు అన్నారు. అలా ప్రభు పరిచర్య అందుకొని అధిపతులుగా ఏర్పరచబడిన వారిని అపోస్తలులు అన్నారు. కనుక ఇట్టి అపోస్తలత్వం పొందుకున్న వారు దేవుని కొరకు అట్టి శ్రేష్టమైన వారిని సంపాదించగలిగే వారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, రాజు కోరుకున్న కోరిక ఏంటంటే అతనికి కావలసిన వాళ్ళలో
ఏ గుణగణాలు ఉండాలో ఆ నపుంసకుని అధిపతికి చెప్పేశాడు, నాకు ఇటువంటి వాళ్ళు కావాలి. ఆయన కోరుకున్న లక్షణాలు దానియేలు ఆ గుంపులో ఉన్నాడు. ఎవరైతే చెరగా నెబుకద్నెజరు రాజు యెరూషలేమును ముట్టడించి కొంతమందిని మరి తీసుకువచ్చాడో, చెరగా పట్టుకుని వచ్చాడో, వాళ్ళలో దానియేలు ఉన్నాడు. ఈ దానియేలు యొక్క వయసు అప్పటికి మరి దాదాపు ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయంట. ఒకవేళ 20 సంవత్సరాలు వేసుకోండి. తర్వాత 90వ సంవత్సరంలో 90 సంవత్సరాల వయసులో దానియేలు మరణించాడు. అంటే అతడు రాజు సముఖములో మరణించేంత వరకు ఉన్నాడు. దాదాపు ఒకవేళ 20 సంవత్సరాల వయసులో ఆ రాజు సముఖానికి వెళ్ళినా మరణించే సమయానికి 90 సంవత్సరాల వయసు అని బైబిల్లో చరిత్రలో వ్రాయబడుతూ ఉన్న రాజు సముఖములో అతడు ఏ నింద ఏ లోపము లేనివాడుగా 70 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి ఇప్పుడు రాజు కోరుకున్నటువంటి గుణగణాలలో మొదటి లక్షణం ఏంటి అంటే లోపము లేనివారు కావాలి. మొదటి లక్షణం ఏంటంటే లోపము లేనివాడు, అంటే నిర్దోషమైన వాడు. నిర్దోషమైన వాడు, ఏ దోషము లోపము లేనివాడు. నేను ఒక మాట చెప్తాను. యేసయ్యను సిలువ వేస్తున్న సందర్భంలో పేతురు మరి వంకి మరి పారిపోయాడని చెప్తున్నాం. అలా శిష్యులు దాదాపు అందరూ చెదిరిపోయారు. యోహాను ఒక్కడే సిలువ చెంత ఉన్నట్టు, ప్రభు దగ్గర ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మరి ప్రభుని పిలాతు తీర్పు తీస్తున్నటువంటి తరుణంలో ప్రభువుని విడిపించాలని పిలాతు తన జ్ఞానంతో ప్రయత్నం చేసినట్టు లేఖనాల్లో రాయబడింది. ఆ క్రమంలో ప్రభువును కూర్చున్నటువంటి ఆ తీర్పు సందర్భంగా యేసయ్యను గూర్చి మరి ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ లోపము లేదు అనే మాట మరి ముమ్మారు మాట్లాడాడు పిలాతు. అతనిలో ఏ దోషము నాకు కనబడటం లేదు. 19వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం మీరు చూస్తే ఆయన్ను కొట్టి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఓదారంగ వస్త్రాన్ని తొడిగించి మరి యూదుల రాజా శుభం అని అనేక అరచేతులతో కొట్టారు. అప్పుడు పిలాతు మరి ప్రభువుని గురించి తీర్పిస్తూ ఇదిగో 4వ వచనం, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. ఇంకా 6వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్పాడు. ఇంకా మీరు చూస్తే 18వ అధ్యాయంలో కూడా ఇతరులో ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్తూనే ఉన్నాడు. 34-35 వచనాలు. ఇలా ముమ్మారు పిలాతు యేసులో ఏ దోషము లేదు అని చెప్పినప్పుడు మన జ్ఞాపకం చేసుకో, ఆయనకు కూడా దోషము లేని వారే కావాలి. మానవులను దోషముతో నింపబడిన మానవాళిని దోషము లేని వారుగా చేయడానికి ఆయన శిలువ యాగాన్ని చేశాడు. కాబట్టి తీర్పు తీర్చే వాడికి కూడా ఏ నేరము కనబడనంత పవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడు యేసయ్య. అట్టి వాడు కావాలి అని నెబుకద్నెజరు కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్నటువంటి లక్షణాల్లో బైబిల్లో చక్కగా వ్రాశాడు. ఆ రాజు నియమించినటువంటి ఆ నియమ నిబంధనలో ఆ చెరకు తీసుకురాబడినటువంటి బాలురలో లోపము లేని వారై ఉండాలి. లోపము లేనివారు. ప్రియమైన వాళ్ళరా, మనం దీనిని ఆత్మీయంగా మలుచుకుని ఒకవేళ చూసుకుంటే యేసయ్యకు లేక దేవునికి బలి అర్పించే క్రమములో లోపము లేని గొర్రె పిల్ల దేవునికి అర్పించబడాలి అని నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నిర్దోషమైన అంటే దోషము లేని. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట రాబడింది. ఏమనంటే
నిర్దోషమైన ఏడాది మగపిల్లను మీరు తీసుకున్నదండి. దేవుని సన్నిధిలో ఆయనకు కావలసిన వారు లోపము లేని వారు కావాలి. నిర్దోషులు దేవునికి కావాలి. ఒకవేళ దోషము వారిలో ఉంటే ఆయన రక్తములో కడగబడి ద్వారా నిర్దోషులుగా మారిపోతారు. ఒకవేళ మరి దుర్నీతి వాళ్ళలో ఉంటే నీతిమంతుడైన యేసు రక్తములో కడగబడు ద్వారా వారు నీతిమంతులుగా మారిపోతారు. దుర్నీతి నుంచి నీతిమంతులుగా తీర్చబడతారు అని వాక్యాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి అవసరమైనటువంటి వాడు ఎవడు అంటే దోషము లేనివాడు, లోపము లేనివాడు, నిర్దోషత్వము కలిగిన వాడు, నిర్దోషి దేవునికి కావాలి. ఇదే మాట లేవి కాండంలో దేవుడు ఇంకొంచెం వివరంగా చెప్పాడు. లేవి కాండం 22వ అధ్యాయం. రాజు కోరుకున్నాడు ఎటువంటి వాడు కావాలోనని. చక్కటి టేస్ట్ రాజులో చూస్తున్నాం. అలానే రాజులకు రాజు అయినటువంటి ఈ రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులు కూడా అటువంటి గుణ లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. చూడండి, లేవి కాండం 22వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒకవేళ చదివితే ప్రభు అంటున్నాడు, ఆయనకు బలి అర్పించబడడానికి ఎటువంటివి ఆయన సన్నిధికి తేవాలో, ఎటువంటివి దేవుడు అంగీకరిస్తాడో స్పష్టంగా రాశాడు. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను. దోషము లేని మగది. మగ అంటే పౌరుషము కలిగిన, రోషము కలిగిన, దేవుని కొరకు ఎంతకైనా పోరాడదగిన అనేటువంటి భావం. కాబట్టి లోపము లేనిది దేవునికి కావాలి అని ఇక్కడ రాశాడు. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. కళంకమున్నది దేవునికి అవసరము లేదు. ఆ కళంకము తీసివేయబడాలి. నిర్దోషత్వము దానికి కావాలి. లోపము లేనిదే దేవునికి అర్పించబడాలి. అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుడికే గాని, స్వేచ్ఛార్పణము అర్పించుడికే గాని, సమాధాన బలి రూపముగా గోవునేను, గొర్రెనేను, మేకనేను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు, ఆ అర్పణ అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండాలి. దానిలో కళంకమేది ఉండకూడదు. గుడ్డిది గాని, ఎడ్డిది గాని, గజ్జిది గాని, ఇలాంటి చాలా పేర్లు రాశాడు. అటువంటివి దేవునికి అవసరం లేదు. ఈ లోక సంబంధం రాజే అటువంటి వాళ్ళని ఎంచుకుంటున్నాడు. మరి మన ప్రభు ఇంకెంత శ్రేష్టమైన జీవితాన్ని మనలో కోరుకుంటాడో గమనించండి. నీలో లోపము లేనట్టుగా నిన్ను నీవు దిద్దుకొని దేవునికి అర్పించుకోవాలి. అట్టివారు దేవునికి కావాలి. ప్రియమైన వాళ్ళారా, ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రభు ఇటువంటి మాటే ఒక మాట 17వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు. దేవునికి కావలసిన వారు, అర్పించబడదగిన వారు, అర్పించబడేటువంటి వారు ఎలా ఉండాలో అనేది చూడండి. అక్కడ 17:1, నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని, గొర్రె మేకలనే గాని నీ దేవుడని యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడని యెహోవాకు హేయము. కాబట్టి లోపము లేనిది దేవునికి కావాలి. నిర్దోషమైనది దేవునికి కావాలి. నిర్దోషత్వం మనలో అవసరం ప్రియులరా. నిర్దోషునిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. లోపము లేని వారంగా ప్రభు కొరకు మనం పనికి రావాలి. ప్రభు చేతిలో మనం వాడబడాలి. దేవునికి మరి అర్పణ కొరకు
పనికి రాగలిగే జీవితాలు మనలో ఉండాలి. చూడండి, మలాకీ గ్రంథంలో కూడా ఇలాంటి మాటే చెప్తాడు. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? జాగ్రత్త. గుడ్డిది, పనికిరానిది, చూడలేనిది, అపవిత్రమైనది దేవునికి గాని నువ్వు బలిస్తే అది దోషం కాదా? అది పాపం కాదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించేలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. నీవు కళంకంతో ఉండి దోషముతో నింపబడి అపవిత్రమైన బ్రతుకుతూ నీవు దేవునికి బలిగా అర్పణగా అర్పించుకుంటే అది దేవుడు అంగీకరించడు. నీలో లోపము లేని జీవితం కావాలి. నీలో పాపము లేని జీవితం దేవునికి కావాలి. నీలో ఏ అపవిత్రత లేకుండా పవిత్రమైన అనుభవాలు కలిగిన వాడుగా దేవునికి కావాలి. లోపము లేని వాడు దేవునికి కావాలి. రాజు నెబుకద్నెజరు అలానే కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, లోపం లేని వాడు నాకు కావాలంటున్నాడు. మన జీవితంలో లోపం ఏమైనా ఉన్నదేమో నువ్వు గమనించు. ఆ లోపాన్ని తీర్చే దేవుడు మనకున్నాడు. ఆ పాపాన్ని తొలగించే దేవుడు మనకున్నాడు. నిన్ను పవిత్రునిగా చేసే దేవుడు మనకున్నాడు. నీలో పవిత్రమైన జీవన విధానాన్ని అనుగ్రహించే ప్రభు మనకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. నీ పాపములు క్షమించేవాడు, నీ దోషాలు పరిహరించేవాడు, నిన్ను పవిత్రునిగా చేసేవాడు. ఆ పవిత్రునిగా నీవు మార్చబడితే దేవునికి కావాలి. అందుకే బలి అర్పించేటువంటి ఆ బలి పశువు లోపము లేనిదై ఉండాలి. అలానే యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు ఏ దోషము పాపము లేకుండా ప్రత్యేకించబడిన వాడై బలి పశువుగా అర్పించబడ్డాడు. అదే పస్కా పశువు అని మనం చూస్తున్నాం. గొర్రె పిల్ల అని, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని. ఇలా ఈ ప్రభువులో ఎట్టి శ్రేష్టత పవిత్రత ఉన్నదో మనలోనూ ఆ పవిత్రత ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ప్రియమైన వాళ్ళారు, మీరు గమనించండి. మలాకి 1వ అధ్యాయంలో 14వ వచనం కూడా మనకి ఇటువంటి మాటలని బోధిస్తా ఉంది. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. గమనించాడు. మీరు పనికి రాగలిగే వస్తువుగా దేవునికి మీరు వాడబడాలి. పవిత్రమైన వస్తువుగా మీరు వాడబడాలి. పౌరుషం కలిగిన వ్యక్తిగా నువ్వు వాడబడాలి. చెడిపోయిన వాడుగా కాదు, పాడైపోయిన వాడుగా కాదు. నీలో దేవునికి కావలసిన పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ప్రభు నీలో ఆశించే ఆత్మీయ గుణగణాలు ఉండాలి. అందుకని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం కానీ మీరు చూస్తే ఇక్కడ ప్రభు అంటాడు చక్కటి మాట. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. నిర్దోషిగా యేసుక్రీస్తు తండ్రికి అర్పించుకున్నాడు. అలాగున అర్పించుకున్న నిర్దోషి అయిన యేసుక్రీస్తు రక్తం ఏదైతే ఉందో అది మనలో ఉన్న ప్రతి నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనసాక్షిని
ఎంతగానో మరి శుద్ధి చేస్తున్నది అంటున్నాడు. అవును, మన శుద్ధి చేయబడాలి. మన మనసాక్షి శుద్ధీకరించబడాలి. మన హృదయంలో శుద్ధీకరణ కావాలి. అటువారే దేవుని సన్నిధిలో నిలబడగలరు. రాజు తన సముఖములో నిలబడడానికి ఆయన కోరుకున్న వ్యక్తులు ఎలాంటి వారై ఉండాలి అంటే లోపము లేని వారై ఉండాలి అన్నాడు. మరి యేసయ్య సన్నిధిలో ఆయన మహిమరాజ్యంలో పాలిభాగాన్ని పంచుకొని అక్కడ నిలబడగలిగిన వాడికి ఉండవలసిన లక్షణాలలో మొదటి లక్షణం పరిశుద్ధత, నిర్దోషత్వము, నిష్కల్మషము, పవిత్ర, పరిశుద్ధత అనేటువంటి అనుభవాలు ఆ వ్యక్తిలో ఉండాలి. ఇట్టి జీవితం నీలో ఉంచి ఇట్టి ఆత్మీయ అనుభవం ఈ వాక్యాన్ని వింటున్న మనలో ఉంటే మనం దేవుని సన్నిధిలో ఉండగలం, దేవుని సన్నిధిలో నిలబడగలం, నిలబడే వరుసలో మనం ఉండగలం. లేనట్లయితే ఆ వరుసలో మనం నిలబడలేము, ఆయన సన్నిధిలో మనం ఉండలేము. నిష్కళంకమైనటువంటి రక్తం, ప్రభు రక్తం, అందులో మనం కడగబడాలి. అదే అంటాడు పేతురు గారు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మీరు చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా దేవుని గొర్రెపిల్ల, నిష్కళంకమైనటువంటి దేవుని గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు కడగబడుతున్నారు అంటాడు. చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మీరు ఉండగలగాలి అంటే నిర్దోషులుగా ఉండాలి, ఏ లోపము లేని వారై ఉండాలి. మీలో పాపము అధికారము చేయకుండా ఉండాలి. మీరు పాపం యొక్క అధికారములో ఉండడానికి వీలు లేదు. అటువంటి శ్రేష్టమైన వారు దేవునికి కావాలి. ప్రియులారా చూడండి, ఎఫెసీ పత్రికలో ప్రభు ఒక చక్కటి మాట అట్టి వారి కోసం మరి అనుగ్రహించారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మీరు చూస్తే, లోపము లేని వాడు ఎటువంటి వాడో ప్రభు వివరిస్తున్నాడు. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడనిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని ఆయన తన కృపలో ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న గుంపులోని ఉంటే నువ్వు ధన్యుడు, ఆ ఏర్పరచుకున్న వరుసలోని ఉంటే నీ ధన్యుడు. అట్టి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రేష్టమైన జీవితాలు కలిగిన వారి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకని పెండ్లి కుమార్తె సంఘాన్ని అలా సిద్ధపరిచాడు ఆయన, సంఘాన్ని అలా ఏర్పరిచాడు ఆయన. అలా ఆ సంఘాన్ని కడిగి శుద్ధీకరించాడు. ఏ లోపము లేకుండా, ఏ భయంకరత్వము అందులో లేకుండా శ్రేష్టమైన పవిత్రమైన సంఘంగా ఆ ప్రభు సంఘాన్ని ఏర్పరిచాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మీరు 25-27 కలిసి ఉన్నాయి చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్నవాడని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. ఇది ఆయనకు కావలసిన వారి కొరకు, వారిలో ఎటువంటి దోషము లేకుండా వారిని నిర్దోషులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు ఏర్పాట్లన్నీ జరిగించారు. కాబట్టి మనం గమనించవలసింది, నెబుకద్నెజరు కోరుకున్నాడు. చూశారు, బాలురు, ప్రత్యేకించబడిన బాలురు నాకు కావాలి అన్నాడే. వాళ్ళలో ఉండవలసిన మొదటి లక్షణం లోపము లేకపోవటం. ఫిజికల్ గా మనం ఆలోచన చేస్తే యుద్ధ వీరుడిగా జీవించవలగినటువంటి వాడు అవయవ లోపము లేని వాడిగా ఉండాలి. అన్ని అవయవాలు సరి అయినవిగా ఉంటేనే వాడు రణరంగంలో జయించగలిగే వరుసలో ఉంటాడు. కనుక మనం కూడా ప్రభు రాజ్యములో అటువంటి ఆత్మీయత కలిగిన వారమై, ఏ దోషము లేని వారమై, ఏ పాపము లేని వారమై శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఎవరు ఉంటారో వారే దేవునికి కావాలి. అటు వరుసలో నా ప్రియ సహోదర సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న మీలో అటు వారు ఉన్నారా? మీరు దేవుని వరుసలో ఉన్నారా? ఆయన కోరుకునే గుంపులో మీరున్నారా? ఆయన ఆశించే గుణగణాల మీలో ఉన్నవా? గమనించండి, ఆయన ప్రశ్నిస్తున్నాడు. అట్టివారే నాకు కావాలి, అట్టివారే దేవునికి అవసరము అంటూ ఉన్నాడు. అట్టివారే దేవుని సన్నిధిలో వాడదగినటువంటి వారు, అట్టివారే దేవుని కొరకు మరి ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వారు. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మాత్రం చూసినట్లయితే, ప్రియులారా, మనము ఈ వాగ్దానమును ఉన్నవి కనుక, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకుందాము. మనలను పవిత్రులుగా చేసుకుందాం. అట్టివారే దేవునికి కావాలి, అట్టివారే ఆయన సన్నిధిలో నిలవదగినటువంటి వారు, అట్టివారే ఆయన సన్నిధిలో నిలబడగలిగినటువంటి వారు. కాబట్టి ఇటు జీవితాలు మనం కలిగి ఉందాం. దేవుని బిడ్డలంగా మనల్ని మనం అర్పించుకుందాం. ఇట్టి అర్పణ ప్రభువుకు కావాలి. ఏ లోపము లేనివారు, ఏ దోషము లేనివారు, నిష్కళంకమైన జీవన విధానం కలిగిన వారు దేవునికి కావాలి. ఈరోజు బబులోను రాజు నెబుకద్నెజరు రాజు లోపము లేని వారిని కోరుకుంటూ ఉన్నాడు. మరి దానియేలు ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 20 సంవత్సరాల వయసులో యవ్వన స్థితిలోని చెరగా కొనుక్కోబడ్డాడు. 90 సంవత్సరాల వయసులో మరణించాడు. 70 సంవత్సరాలు రాజ సముఖములో ఉన్నాడు అని నేను మీకు చెప్పాను. ఆ రాజ సముఖములో ఉండగలిగాడు అంత కాలం అంటే ఆయన ఎంత శ్రేష్టమైన నిక్కచ్చైన జీవితాన్ని జీవించాడో గమనించాడు. చాలాసార్లు తన ప్రత్యర్థులు ఎన్నో ఆటంకాలు కలిగించారు, అయినా అతడు వాటికి లొంగలేదు. మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇతని యొక్క ఆ క్యారెక్టర్ను అసెసినేట్ చేయటానికి ఆ విరోధులు ఎలా ప్రయత్నం చేశారో అనే మాటను మనం చూడగలుగుతాం. చూడండి, 6వ అధ్యాయంలో 4-5 వచనాలు మీరు చూస్తే ఇక్కడ ఎలాంటి కుతంత్రాలు జరిగినాయో గమనించండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునైనను
ఏ తప్పిదమును చేయని వాడు గనుక, ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏ లోపమైనను నేరమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యుడు అతని దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకుని, ఇతన్ని దేవుని విషయంలోనే మనం తప్పు పట్టగలం కానీ మరి ఏ విషయంలో తప్పు పట్టలేమని అనుకున్నాను. అంటే దానియేలు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడిపాడో మీరు గమనించండి. అలానే ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన పనిలో మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం చక్కటి నైపుణ్యము కలిగి దేవుని బిడలంగా ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. అలానే ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. సొలొమోను రాజు, దైవ జ్ఞానాన్ని పొందుకున్నవాడు. అయితే అతడు తన మరణకాలంలో దేవునికి దూరమైనట్టు మనం చూస్తాం. అలానే హామాను అనే ఈ పారసీక సామ్రాజ్యంలో మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు హామాను మనకు తెలుసు. మొర్దెకైని ఎప్పుడు కూడా అవమానించేటువంటి పనిలోనే ఉంటూ ఉండేవాడు. అటువంటి వాడిని మరి దేవుడు ఏ తీర్పు ఇచ్చాడో మీరు గమనించగలరు. ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ హామానుకు దేవుడు ఎటువంటి శిక్షను ఏర్పరిచాడు. ఉన్నతమైన స్థితి వచ్చినా, ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చిన ఆ యొక్క మరి అసూయ మొర్దెకై విషయంలో ఎంతగానో అతడు మరి ప్రయాస పెట్టాడు. మొర్దెకై ఎస్తేరును కూడా యూదుల పక్షంగా వీళ్ళు పోరాడుతుంటే ప్రార్థిస్తూ ఉంటే వీడు చాలా అవమానపరిచినటువంటి ఆఖరికి మొర్దెకైని ఉరి తీయించాలి అనేటువంటి కుతంత్రం కూడా పన్నాడు. దేవుడు మహాశక్తి కలిగిన వాడు, మహోన్నతుడు కనుక ఆ కుతంత్రాన్ని మరి వాడు తీసిన గోతులో వాడే పడ్డాడు అన్నట్టు వాడు సిద్ధపరిచినటువంటి ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించాలి అని సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద ఈ హామాను అనే దేవుడు ఉరి తీసేటట్టు ఏర్పరిచాడు. అలా అతడు ఉరి తీయబడ్డాడు. కాబట్టి పిల్లరా మనం గమనిద్దాం. దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఆయన కోరినటువంటి రీతిగా మనం జీవించాలి. ఆయన అన్న రీతిగా మనం జీవించాలి. దేవునికి నిర్దోషమైనటువంటి సేవకులు కావాలి. దోషము లేని సేవకులు కావాలి. స్వార్థము లేని సేవకులు కావాలి. దేవునికి పరిపూర్ణముగా సంపూర్ణముగా సమర్పించుకొని పరిచర్య చేస్తున్నటువంటి స్వార్థము లేని సేవకులు దేవునికి కావాలి. పౌలు గారు అన్నాడు, నేను ఉచితముగా పొందుకున్నాను, ఉచితముగానే బోధిస్తాను, సేవ చేస్తాను, నేను డబ్బు కొరకు ఆశించేవాడను కాను అన్నాడు. మరి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి వాడు దేవునికి కావాలి. మీరు చూడండి, లేవి కాండంలో ప్రభు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. లేవి కాండం 21వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనకు కొన్ని వచనాలు చదివితే ఆయన చెప్పిన మాటలు ఎంత నిక్కర్చైన మాటలు మీరు చదవండి. మరియు యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లను, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల. గమనించండి, ఈ లేవీయులు అహరోను సంతానం, లేవీ సంతానం, లేవీలు వేను. అయితే ప్రభు అహరోను చెప్పమని ఆజ్ఞాపించాడు. ఏంటంటే నీ సంతతి వారిలో ఒకరికి కళంకం ఏదైనా కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. చూసారా, అతడు ఆహారము విషయంలో ఏదైనా కళంకం ఉంటే అతడు దేవుని సన్నిధికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. మీకు అర్థమైంది అనుకుంటా. యాజకుడు, సేవకుడు, దేవునికి బలి అర్పించేవాడు, దేవునికి ఆహారం అర్పించడం అంటే బలి,
అర్పించేవాడు, సేవకుడు. మరి సంఘానికి దేవుని వాక్యము అందించేవారు. వీళ్ళలో లోపం ఉంటే వారు దేవుని సన్నిధికి సమీపింపకూడదు. ఎందుకనగా ఎవరి యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడి వాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే కాని, కాలైనను చేయను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే కాని, కంటిలో పువ్వు గలవాడే కాని, గజ్జి గలవాడే కాని, చిగురుడు గలవాడే గాని, వృషణములకు నలిగిన వాడే గాని దేవుని సన్నిధిలోనికి వాడు సమీపింపకూడదు. ఆ పరిచర్యలో వాడు మరి పాలు పంచుకొనకూడదు అంటున్నాడు. కాబట్టి బోధకులు ఇట్టి లోపాలు కలిగి ఉండి పరిచారకులుగా, పరిచర్య చేసేవారిగా, వాక్యాన్ని అందించేవారిగా ఎందరో ఈ ప్రపంచములో ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు అట్టి వారి పరిచర్య అంగీకారము కాదు, గుణశీలము కాదు అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలమైన మనం, దేవుని పిల్లలమైన మనం ఆయన చేతిలో నిష్కళంకమైనటువంటి పాత్రలుగా, పరిశుద్ధమైన పాత్రలుగా మనం వాడబడాలి. ఇహలోక సంబంధమైన రాజే నాకు లోపం లేని వాళ్ళు కావాలి అని కోరుకున్నాడు. మరి పరలోక సంబంధమైన మన ప్రభు మన విషయంలో ఇంకెంత ఆ శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటాడో ఆలోచించండి. భోజనం అనే మాట మనం చూస్తున్నాం. ఆహారం, ఆత్మలకు ఆహారం వాక్యమే జీవాహారం. ఇట్టి ఆహారాన్ని పంచేవాడు సేవకుడు, లేవి కుటుంబానికి చెందినవాడు, పరిసర ధర్మాన్ని సాగించేవాడు. వాడు లోపగ్రస్తుడైతే దేవునికి పనికిరాడు, పరిచర్యకు పనికిరాడు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దోషము లేని వారు దేవునికి కావాలి, నిర్దోషులు దేవునికి కావాలి. ఏ లోపము లేకుండా పరిపూర్ణమైన పరిపక్వత కలిగిన వారు దేవునికి కావాలి, సంపూర్ణత కలిగిన వారు దేవునికి కావాలి, దేవుని కొరకు ప్రత్యేకించమన్న జీవితం కలిగిన వారు దేవునికి కావాలి. అందుకని నెబుకద్నెజరు కోరుకున్నాడు, రాజు నగరులో నిలవదగినటువంటి వారు నాకు కావాలి. ఎవడు రాజుకు తగినటువంటి రాజస్వం కలిగి నిలబడగలుగుతాడో, రాజుకు తగినటువంటి జీవితం కలిగి ఎవడు నిలబడగలుగుతాడో వాడు నాకు కావాలి. వాడు యవనస్తుడు, బలము కలిగిన వాడై ఉండాలి, స్థిరముగా నిలబడగలిగే వాడు నాకు కావాలి, భారాన్ని మరి మోయగలిగే వాడు నాకు కావాలి, అట్టి భాగ్యమైన జీవన విధానం కలిగిన వాడు నాకు కావాలి అని ఆ నపుంసకుడిని పిలిచి, ఆ నపుంసకుల అధిపతిని పిలిచి చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అలా ఈనాడు ఈ లోకంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటూ పరిశుద్ధాత్మల ద్వారా ఆయనకు ఎటువంటి వారు కావాలో ఎంచుకుంటున్నాడు. ఆ ఎంచుకునే వరుసలో నీవుంటే నీవు ధన్యుడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఆ వరుసలో ఉన్నావా? దేవుని మెప్పును పొందుకునే వానిగా ఉన్నావా? దేవుని బలమైనటువంటి శక్తి ప్రభావాలు నీలో నింపుకుంటున్నావా? అటువంటి వారు దేవునికి కావాలి, దేవుని సన్నిధిలో నిలబడగలగాలి. ఏలి అన్నాడు, దేవుని సన్నిధిలో పౌరుషము కలిగి నేను ఒక్కడే నిలబడున్నాను అన్నాడు. అది ఎంత అద్భుతమైన మాట గమనించారా? దేవుని కొరకు నిలబడగలిగేవాడు, పౌరుషము కలిగి అనే మాటను కూడా వాడాడు ఏలియా. మరి ప్రియమైన వాళ్ళరా, పౌరుషం అంటే మగతనం అంటే పట్టుదలతో పనిచేయగలిగిన వాడు, స్థిరంగా నిలబడగలిగిన వాడు, ఓడిపోకుండా వెన్ను చూపకుండా ఆ ధైర్యంగా సాహసాన్ని చూపగలిగేటువంటి వాడు, ఎదురు తిరిగి శత్రువు మీద యుద్ధానికి వెళ్ళకుండా ఆ ధైర్య సాహసాలు కలిగిన వాడే మగవాడు అంటే. అందుకే అంటాడు యాకోబు విషయంలో, హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 3-4 వచనం రాశాడు, యాకోబు మగసిరి గలవాడై
దేవునితో రాత్రంతా పెనుగులాడాడు అని అంటాడు. రాత్రంతా దేవుని కొరకు ప్రార్థించగలిగే పట్టుదల కలిగిన వాడు మగవాడు అంటే. అట్టి మగ జీవనే బలిగా దేవుడు కోరుకున్నాడు. మగది శ్రేష్టమైనటువంటిది, నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల అంటాడు. నిర్దోషమైన మగ గొర్రె పిల్ల. కయ్యూని హేబేలు దేవునికి అర్పణ అర్పించే సమయంలో తొలిచూలు మగ గొర్రె పిల్ల దేవునికి అర్పించబడింది కాబట్టి ఆ అర్పణ అంగీకరించాడు. కయ్యూను పొలంలో పంట సాదా సీదా పంట తెచ్చాడు. హేబేలైతే ప్రత్యేకించబడిన శ్రేష్టమైన కొవ్వినవి, అవి అంగీకరింపదగినవి. అలా నీవు కూడా బలమైన యోధుడిగా దేవునికి కావాలి. ఏ లోపము లేనివాడుగా నువ్వు దేవునికి కావాలి. ఏ దోషము లేనివాడుగా నువ్వు దేవునికి కావాలి. ఆయన సన్నిధిలో నిలబడగలిగే శక్తి సామర్థ్యం నీలో ఉండాలి. అటువంటి వారి కొరికి ప్రభు దేశములో నమ్మకస్తులైన వారి కోసం నేను కనిపెడుతూ ఉన్నాను అన్నాడు. అటువంటి అనుభవాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, అట్టి జీవితాలు కలిగి మన ముందుకు సాగిపోదాం. నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేమును ముట్టడించి చెరగా కొంతమంది తీసుకుని వచ్చారు. ఆ తీసుకురాబడిన వారిలో ఇతడికి కావలసిన వారు యవనస్తులు కావాలి. తీసుకురాబడిన వారిలో యవనస్తులని సాదా సీదా మాట వాడలేదు. లోపము లేని వారు ఏడు గుణాలు కోరుకున్నాడు. ఈ రోజు మనం ఒక గుణాన్ని గురించే మాట్లాడుకుంటాం. దైవచిత్తమైతే మరి వచ్చే వారం ఆదివారం మరికొన్ని అలా మనం మాట్లాడుకుంటాం. ఈ రోజు లోపము లేనివాడు. ప్రియమైన వారలారా, నీలో లోపం ఉన్నదా? నీలో అపవిత్రత ఉన్నదా? నీలో దేవునికి ఆటంకం కలిగించే లక్షణం ఏదైనా ఉన్నదా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరి చేసుకోవాలి. నిన్ను నీవు ఆయన రక్తంలో పవిత్రపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అట్టి శుద్ధీకరణ నీకు కావాలి. నీలో పవిత్రత కావాలి. నీవు శ్రేష్టమైన వాడుగా మారిపోవాలి. ఆయన కృపలో నువ్వు జీవించగలగాలి. అట్టి జీవన విధానం కలిగిన వారు దేవునికి కావాలి కనుక ఆ వరుసలో నీవు ఉన్నావా? ప్రశ్నించు, ప్రార్థించు. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తోత్రాలు చేస్తున్నాం. శ్రేష్టత కావాలంటున్నాం. నేను లోపము లేని వారు కావాలంటున్నాం. అవును, మేము అలా లోపము లేని వారమే, పాపము లేని వారమే, దోషము లేని వారమే, నిర్దోషంగా నిష్కల్మషము కలిగిన వారంగా ప్రభా నీ సన్నిధిలో వాడబడ్డానికి మమ్మల్ని మీరు ప్రత్యేకించుకోమని మీ చేతి నీళ్ళలో దాచి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి ఆత్మీయతలు మమ్మల్ని పెంచండి, నడిపించండి. లోకములో తిరిగాడకుండా, అపవాదికి చిక్కుకోకుండా ప్రభా ప్రత్యేకించబడిన జీవితాలు మాకిచ్చి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన కార్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. అలా మమ్మల్ని బలపరచండి, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మ కార్యాలు మాలో జరిగించండి. నేను విత్తబడిన వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా విన్న ప్రతి బిడ్డ హృదయంలో వాక్యాన్ని స్థిరపరచమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం దయచేయండి. అలా ఈ వాక్యాన్ని విన్న మా బిడ్డలందరినీ మీ కృపతో సంధించండి. మీ ఆత్మ కార్యములు వారిలో జరిగించండి ప్రభా నీకు వందనాలు. నేను ఆన్లైన్ లో వాక్యాన్ని విన్న బిడ్డల్ని, సీయోను ప్రార్థన మందిర బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించి బలపరచండి. అలానే నైనా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అనేకులను ప్రభా నేను హతమారుస్తుంది, అనేకులను ప్రభా బలహీనపరుస్తుంది, అనేకులను అధైర్యంతో నింపుతుంది, అనేకులను ప్రభా నైనా మరి తండ్రి ఎన్నో శ్రమలతో నింపుతుంది. బాబు, ఇది నీ నుంచి వచ్చినటువంటి నైనా వైరస్ గా, ఈ పనిష్మెంట్ గా మేము గమనిస్తున్నాం. కాబట్టి నీవే దీన్ని అదుపు చేయగలవాడు, నీవే దీన్ని ప్రభా తుదుముట్టించగలిగిన వాడు. కృప చూపండి. కృష్ణమోహన్ గురించి విన్నాం, నీ సేవకుడు, నీ పనివాడు, నీ పని ప్రభా అకాల మరణం ఎంత భయంకరమైన మరణాన్ని పొందారు. బాబా మీ సహాయం దయచేయండి. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని
కుటుంబాన్ని దీవించండి ప్రభా. సరైనటువంటి ఆ ప్రభా యాజకుడిని ఆ స్థలంలో నిలబెట్టి మీరు మహిమపరచుకోండి. విడనాడే కుటుంబాన్ని ప్రభు మీరు దీవించండి. అలానే నాయన ఇంకా ఎందరైతే ఇటువంటి స్థితిలో ఉన్నారో రాజును కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ స్వాధీనం ఉంచుకొని మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఇంకా మీ వెలిగినటువంటి వారు మాకు తెలిసిన వారు ఎవరి కరోనా బారిన పడి నైనా భయంకర స్థితిలో ఉన్నారు వారందరూ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అలా మా బిడ్డల్ని నైనా మా యొక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రభా మీ పరిచర్య ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందడానికి, వినబడడానికి, చూడడానికి మరి బిడ్డలు, యవనస్తుల బిడ్డలు ఆ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా వాక్యాన్ని అందించడానికి సహకరిస్తుండగా వారిని కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. మీ కాపుదల గురించి మీరు మహిమ పొందుకోండి. అలా మీ సన్నిధి చాటు మమ్మల్ని దాచి ఉంచారు. మీ చిత్తమైతే మరి ఒక వారం ప్రభా ఈ దానియేలు గ్రంథంలో నుంచి మరికొన్ని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని తండ్రి సిద్ధపరిచి పెంచబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడుగా ఉండి నడిపింపచేయుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.